నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది యాపిల్ వాచ్ సిరీస్ 3 ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అయితే కాదు ఇయర్ మనకి సిరీస్ 4 కూడా వచ్చింది కాకపోతే దాని ప్రైస్ వచ్చేసరికి 41,000 రూపాయలు దాకా ఉంది ఇండియన్ కరెన్సీలో సో ఇది ఆఫర్లో తీసుకున్నా ఇప్పుడు నేను నార్మల్గా జనరల్గా యూస్ చేయడానికి తీసుకున్నా డైలీ యూస్కి ఇది ఫ్లిప్కార్ట్లో 20,000 రూపీస్కి వచ్చింది దీని ప్రైస్ అయితే తగ్గింది యాపిల్ వాచ్ సిరీస్ 3 ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు సేల్ అయితే నడుస్తుంది ఒక 3-4 డేస్ బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది సో ఇది మీకు 20,000 వరకు వచ్చేస్తుంది ఒకవేళ మీరు యాపిల్ వాచ్ కొనుక్కోవాలనుకుంటే ఇదే మనకి ఇప్పుడు చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు సో దీనికి అండ్ ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన దానికి మేజర్గా చేంజ్ అంటే మనం ఈసీజీ గురించి మాట్లాడుకోవాలి ఈసీజీ మనం మ్యాక్సిమం యూజ్ చేయం దాన్ని సో ఇది 42mm సిల్వర్ అల్యూమినియం స్పోర్ట్స్ బ్యాండ్ వైట్ బ్యాండ్ తీసుకున్నాను వాచ్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం చూద్దాం అసలు లోపల ఏమేమి వస్తున్నాయో సో దీని ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా బాక్స్ మీద చూసుకుంటే మీకు 31,900 రూపాయలు ఉంది సో ఇది మంచి డీల్ ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా యాపిల్ వాచ్ కోసం చూస్తూ ఉంటే మాత్రం యాపిల్ వాచ్ సిరీస్ 4 కంటే ఇదే మీకు కొంచెం బెటర్ ఆప్షన్ సో సిరీస్ 4 కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది బెటర్ ఆప్షన్ ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే చూద్దాం అసలు ఇది లోపల ఎలా ఉంటుందో నేను సెటప్ కూడా చేసి చూపిస్తాను ఎలా సెటప్ చేయాలో కూడా చూపిస్తాను జస్ట్ దీన్ని ఇలా స్లైడ్ చేయడమే స్లైడ్ చేస్తే వస్తుంది సో ఫస్ట్ మనకి బాక్స్లో డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పేసి ఉంది సో దీనిలో మనకి సో ఇది మనకి యూజర్ గైడ్ అనుకుంటే ఎలా సెటప్ చేయాలి ఇవన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్ట్రాప్స్ అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనకి స్ట్రాప్స్ అయితే ఉన్నాయి ఇది మనకి ఎక్స్ట్రా కనపడుతుంది స్ట్రాప్ అయితే అండ్ ఇది కలిసి చార్జర్ కూడా లోపలే ఉంది సో ఇది చార్జర్ సో ఇవే మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెడదాం అసలు వాచ్ చూద్దాం ఎలా ఉందో సో ఇది మనకి వాచ్ అయితే ఇది 42mm డైల్ 38 కూడా ఉంటుంది 38 ఇంకా మీకు తక్కువ రేట్కి వస్తుంది 38 ఇంకా మీకు డైల్ అయితే చిన్నగా ఉంటుంది అందుకే 42mm తీసుకోండి కొంచెం బెటర్ సో ఇది మనకి అల్యూమినియం మొత్తం అండ్ ఇవి చాలా సాఫ్ట్ ఉన్నాయి స్ట్రాప్స్ అయితే సో వాచ్ అయితే మనకి ఫిజికల్ వరకు చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు హార్ట్ రేట్ సెన్సార్ కనపడుతుంది అండ్ ఇట్ సైడ్ మీకు మైక్రోఫోన్ ఉంది అండ్ స్పీకర్ కూడా ఉంది సో మీరు ఫోన్ కాల్స్ కూడా తీసుకోవచ్చు ఇటు సైడ్ మనకి డిజిటల్ క్రౌన్ ఉంది మనం దీన్ని యూస్ చేసి చాలా పనులు చేయొచ్చు అది తర్వాత చూపిస్తాను అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది అండ్ ఇవే మనకి బటన్స్ అయితే ఒకవేళ మీరు స్ట్రాప్స్ రిమూవ్ చేయాలంటే జస్ట్ మీరు ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు దీన్ని ప్రెస్ చేసి ఇట్లా స్లైడ్ చేస్తే చాలు మీకు స్ట్రాప్స్ అయితే బయటకు వచ్చేస్తాయి సో ఇట్లా మీరు రిమూవ్ చేయొచ్చు మళ్ళీ పెట్టాలనుకుంటే ఈజీగా మీరు పెట్టేసేయచ్చు ఫ్రెండ్స్ ఒకసారి మనం దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని మీకు 1.65 ఇంచ్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది పిక్సెల్స్ వచ్చేసరికి 312x390 ఇన్ని పిక్సెల్స్ ఉన్నాయి ర్యామ్ వచ్చేసరికి 768 MB ర్యామ్ ఉంది 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి డ్యూయల్ కోర్ యాపిల్ S3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది జీపీ వచ్చేసరికి పవర్ VR GPU మీద రన్ అవుతుంది ఇది మీకు జీపీఎస్కి సపోర్ట్ చేస్తుంది సిరి కూడా దీనిలో ఉంటుంది డైరెక్ట్ మీరు సిరితో పనులు కూడా చేయొచ్చు మీకు దీంట్లో మైక్ ఉంటుంది అండ్ స్పీకర్ కూడా ఉంటుంది ఫోన్ కాల్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మీరు వాట్సాప్ కానీ ఇట్లాంటి మెసేజ్లు వస్తుంటాయి కదా అవన్నీ మీరు డైరెక్ట్ రిప్లై ఇవ్వచ్చు అండ్ సెన్సార్స్ కూడా మీకు కావాల్సిన సెన్సార్స్ ఉన్నాయి మ్యాక్సిమం సెన్సార్స్ మీకు యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంది జైరోస్కోప్ సెన్సార్ ఉంది హార్ట్ రేట్ సెన్సార్ ఉంది బ్యారోమీటర్ సెన్సార్ ఉంది సో సెన్సార్స్ అయితే ఉన్నాయి 279 mAh బ్యాటరీతో వస్తుంది 2 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు చూద్దాం ఎలా ఉంటుందో బ్యాటరీ లైఫ్ సో ఇవి మనకి దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనం దీన్ని బూట్ చేసి మనం దీన్ని సెటప్ చేద్దాం సో ఇక్కడ యాపిల్ వాచ్ అని ఉంది సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి స్టార్ట్ పేరింగ్ అంటుంది సో ఒకసారి మనం దీన్ని ఆన్ చేద్దాం చూద్దాం దీనిలో పవర్ ఉందేమో సో పవర్ అయితే ఉంది ఇక్కడ మనకి యాపిల్ లోగో వస్తుంది సో చూద్దాం ఎలా సెటప్ చేయాలో కూడా చూపిస్తాను మీకు సో స్ట్రాప్స్ మరి వైట్ ఉన్నాయి కొన్ని రోజులకి మనకి బ్లాక్ అయితే అవ్వచ్చు సో బెటర్ మీరు ఇట్లాంటి స్ట్రాప్స్ తీసుకోవడం బెటర్ సో వైట్ లుక్ బాగుంటుంది చూద్దాం ఎన్ని రోజులు వస్తాయి అవి మొత్తం చూద్దాం ఒకవేళ పాడైపోతే మళ్ళీ స్ట్రాప్స్ చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి పేరింగ్ కోసం అడుగుతుంది చూద్దాం పేర్ చేద్దాం స్టార్ట్ పేరింగ్ సో దీన్ని మనం కెమెరాని దీన్ని చూపించాలి కోడ్కి అప్పుడే ఇది కనెక్ట్ అవుతుంది సో సెటప్ యాపిల్ వాచ్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఎనబుల్ రూట్ ట్రాకింగ్ డిజబుల్ రూట్ ట్రాకింగ్ అని ఉంది ఎనబుల్ చేద్దాం వాచ్ అనాలిసిస్ షేర్ విత్ యాపిల్ డోంట్ షేర్ సో డోంట్ షేర్ కొడదాం ఓకే సో
సో పాస్కోడ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి యాపిల్ వాచ్కి సపరేట్గా మనం పాస్కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి క్రియేట్ చేస్తాను. పాస్కోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత సెటప్ యాక్టివిటీ అని ఉంది. సో ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ మనం ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సెటప్ చేస్తాను. సెటప్ చేసి నేను వాచ్ ఇంటర్ఫేస్ ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తే మనకి హార్ట్ రేట్ తగ్గినప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ నోటిఫికేషన్స్ అయితే పంపిస్తుంది. సో SOS సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఈ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు SOS ఆప్షన్ అయితే ఉంది. సో యాపిల్ వాచ్ అయితే సింక్ అవుతుంది. మొత్తం సింక్ అయిన తర్వాత చూద్దాం ఒకసారి ఎలా ఉందో వాచ్. మొత్తానికి వాచ్ అయితే సెటప్ అయింది. ఒకసారి మనం వాచ్ ఇంటర్ఫేస్ చూద్దాం. తర్వాత నేను ఫోన్లో కూడా యాప్ ఇంటర్ఫేస్ ఒకసారి చూపిస్తాను మీకు. దీనిలో మనకి యాప్ స్టోర్ కూడా ఉంటుంది. సపరేట్గా మీరు యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను రివ్యూలో కవర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంటర్ఫేస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం వాచ్ చూద్దాం, వాచ్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి డిఫాల్ట్గా వాచ్ ఫేస్ అయితే ఇది ఉంది. ఒకసారి మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన వాచ్ ఫేస్ అయితే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. మిక్కీ మౌస్ సెట్ చేద్దాం. సో దీనిలో మనకి మూమెంట్ కూడా ఉంది. సో దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు మిక్కీ మౌస్ ఉంది. అండ్ ఇక్కడ మీరు టైం, డేట్ వీటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను తర్వాత చూస్తాను. తర్వాత నేను వీటిని ఫుల్ రివ్యూలో కవర్ చేస్తాను. సో వాచ్ ఫేసెస్ అయితే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళిపోతే ఇవన్నీ యాప్స్. సో యాప్స్ ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. యాపిల్ మ్యూజిక్ కూడా ఉంది, ఫొటోస్ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్ మీ ఫోన్లో ఏదైతే ఫొటోస్ ఉన్నాయో సో వాటిని ఇక్కడ మీరు సింక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని యాప్స్ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీరు వ్యూ చేంజ్ చేసుకోవాలనుకుంటే లిస్ట్ వ్యూ, గ్రిడ్ వ్యూ కావాలనుకుంటే మళ్ళీ మీరు గ్రిడ్ వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి సెట్టింగ్స్కి చూద్దాం. సెట్టింగ్స్ ఉన్నాయేమో దీనిలో. సెట్టింగ్స్, సో ఇది మనకి సెట్టింగ్స్లో మనం టైం సెట్ చేసుకోవచ్చు. అండ్ వైఫై, బ్లూటూత్, అండ్ ఒకసారి మనం పాస్కోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక మనం పాస్కోడ్ సెట్ చేసాం కదా, దాన్ని ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్స్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఈ మెసేజ్లు ఇప్పుడు నాకు వచ్చిన మెసేజెస్ ఇక్కడ నుంచి నేను చూసుకోవచ్చు. అండ్ క్లియర్ చేయాలనుకుంటే మొత్తం మీరు ఒకేసారి క్లియర్ చేసేయచ్చు. మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇక్కడ నో నోటిఫికేషన్స్ అని వస్తుంది. అండ్ ఫోన్ కాల్స్ వచ్చినా కానీ మీకు కనపడుతుంది. ఫోన్ కాల్స్ మీరు డైరెక్ట్ లిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మాట్లాడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం స్పీకర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను చెక్ చేసి మీకు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే వాచ్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే బాగానే ఉంది. చూద్దాం మనకి. నాకు కూడా ఫస్ట్ నేను చెక్ చేసి ఒక రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవన్నీ మనకి యాక్టివిటీ అనుకుంటా. స్టాండ్, మూవ్, ఎక్సర్సైజ్. సో అన్నీ మనం చూడాలి. ఒకసారి చూస్తే కానీ మనకేం అర్థం కావు. నెక్స్ట్ మనం బాటమ్ నుంచి టాప్ స్వైప్ చేస్తే ఇక్కడ మీకు వైఫై ఉంది, ఎయిర్ప్లేన్ మోడ్ ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్ కనపడుతుంది, టార్చ్ ఉంది, అండ్ ఇది సినిమా మోడ్ అని ఒకటి ఉంది. ఇవన్నీ నేను చెక్ చేసి ఫుల్ రివ్యూలో దీని గురించి అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వాచ్ మీకు బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్ బాగుంది. అండ్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. సో నేను కంప్లీట్గా దీన్ని వాడిన తర్వాత నేను ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. ఇంకా వాచ్ మనం దీనిలో చూస్తే సో దీనిలో కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు యాప్ స్టోర్ ఉంటుంది. యాప్స్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్కి ఈ వాచ్కి సంబంధించి ఉంటాయి కొన్ని యాప్స్. సెర్చ్ చేయొచ్చు యాప్స్. ఇక్కడ మీకు ఫేస్ గ్యాలరీ ఉంది. ఇక్కడ నుంచి మీరు వాచ్ ఫేస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన వాచ్ ఫేసెస్ ఇక్కడ మీకు చాలా ఉంటాయి. మీకు ఇష్టం వచ్చిన వాచ్ ఫేస్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ ఫొటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కూడా మీరు వాచ్ ఫేస్గా సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను నా రివ్యూలో మీకు కవర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఫస్ట్ ఇంప్రెషన్ యాపిల్ వాచ్ది అయితే. సో ఇది సిరీస్ 3, ఇది సిరీస్ 4 అయితే కాదు. ఒకవేళ మీరు యాపిల్ వాచ్ కోసం చూస్తూ ఉంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో అయితే మీకు ఇది చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలో GPS కూడా ఉంది. సో 20,000కే వస్తుంది ఇప్పుడు ఇది. ఒకసారి నేను లింక్ కింద ప్రొవైడ్ చేసిన అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఈ కేస్ లింక్ అడుగుతున్నారు, స్పైగన్ కేస్ iPhone XS Max. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ యాపిల్ వాచ్ కొనే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ మీకు ఐఫోన్స్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్కి కానీ, విండోస్ ఫోన్స్కి కానీ ఇట్లా మీరు వేరే ఫోన్స్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేయడం అంటే కుదరదు. అండ్ చాలామంది ఈ వాచ్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈ వాచ్ నేను ఇంతకుముందు రివ్యూ కూడా చేశాను. ఇది Amazfit Pace రివ్యూ లింక్ నేను కార్డ్స్లో వదిలేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇది ఇండియాలో అవైలబుల్ ఉంది, అమెజాన్లో లభిస్తుంది మీకు. దీని ప్రైస్ 9,000 ఎంతో ఉంది. సో ఆ ప్రైస్కి ఎక్కువ అని చెప్పొచ్చు. ఇది మీరు ఆ ప్రైస్లో ఏదైనా ఆండ్రాయిడ్ వేర్ OS వాచ్ తీసుకోవడం బెటర్. ఇది ఆండ్రాయిడ్ వేర్ OS మీద రన్ అవ్వదు. నార్మల్గా ఫిట్నెస్ బ్యాండ్ లాగే ఉంటుంది. మీకు పెద్దగా
హ్యూజ్గా డిఫరెన్స్ అయితే ఏముండదు. సో బెటర్ మీరు ఆండ్రాయిడ్ వేర్ ఓఎస్ ఉన్న వాచ్ తీసుకుంటే కొంచెం మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ యాపిల్ వాచ్ సిరీస్ 3 వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.